నిత్యం అసత్యమే ఈ కూటమి పాలన. బీసీలను న్యూనతా భావంలో చూసింది చంద్రబాబు. ఎన్నికల ముందు గీత వృత్తిదారులకు 20% మద్య షాపులు కేటాయిస్తామని చెప్పాడు చంద్రబాబు. ఇప్పుడు దాన్ని 10% కత్తిరించాడు. చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా గీత వృత్తిదారులకు మద్యం దుకాణాల్లో 20% వాటా ఇచ్చి తీరాలి. గీత కార్మికులకు ఎక్స్గ్రేషన్ పెంచి ఇచ్చింది వైఎస్ జగన్. షాపు లైసెన్స్ కోసం ప్రయత్నించే బీసీలను చంపుతానని బెదిరిస్తున్నారు తెలుగుదేశం నేతలు. దోపిడీ లక్ష్యంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పై వాళ్ళకివ్వాలంటూ వాటాలు మామూళ్ళు కోట్లల్లో వసూలు చేస్తున్నారు. రిజర్వేషన్ల అంశంలోనూ చంద్రబాబుది పచ్చి మోసమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుధాకర్ రెడ్డితో సుప్రీంకోర్టులో పిల్ వేయించింది చంద్రబాబే. 34% రిజర్వేషన్లను 24%కి కుదించడానికి కారణం చంద్రబాబే. బీసీల ఎదుగుదలకు అండగా నిలిచింది నాడు వైఎస్ఆర్, నేడు వైఎస్ జగన్. చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు మాజీ మంత్రి. ఈరోజు ఈ పత్రికా సమావేశ నిర్వహణకి కారణం ఈనాడు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు, ఆ వార్తలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు పరిశీలించినట్లయితే ప్రమాద పంచుల్లో ప్రజాస్వామ్యం. రాష్ట్ర పౌర సమాజానికి నేను చేస్తున్న విజ్ఞప్తి, ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన నిత్యము అసత్యమే. ప్రతి మాట ఒక అబద్ధమే. నిజమనేటువంటిది వెతికినా దొరకని తీరులో ఈనాటి పాలకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు ప్రవర్తన ఈరోజు పౌర సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుచేత ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలపై వైసీపీ కత్తి అనే ఒక వార్త ప్రచురితమైంది. బీసీలపై వైసీపీ కత్తి అనే వార్త ఒకటి ప్రచురితమైంది. అంటే ఆంధ్రజ్యోతి వారు మర్చిపోయారా, లేదా వారికి ప్రేరణ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారు మర్చిపోయారా? బీసీలని కత్తితో కట్ చేసిన, కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం. మనందరికీ తెలుసు, ఆ రోజు బీసీ సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణులు సెక్రటేరియట్కి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, తోకలు కత్తిరిస్తాను అన్నాడు. మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు. బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు. ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం, వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కళ్ళు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10%కి కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? ఒకసారి ఈ పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే కత్తిరించిన మీరు, కత్తితో నరికిన మీరు 20% రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి 10% షాపుల్ని ప్రకటించి, అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో
మరలా వీరిని వెనకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాల అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడళ్ళు, అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలని కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకు రిజర్వేషన్ 20% ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీత కులాలకి మద్యం షాపుల్లో 10% కాదు, వాళ్ళు మోసగించారు మీరు. 10% కాదు, వాళ్ళు మోసగించారు మీరు. 20% ఇవ్వమండి, 20% ఇవ్వమండి. దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు. కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అంటే నిత్యము తాడెక్కేవాడు 3 సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు. ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్గ్రేషియాని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాడు. ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు. అది కాదు నేను అడిగేది. ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పని చేశాడు, మంచి అని చెప్తాం. మీరు చేయండి. ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది ఎవరి జీవితాలు? కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు. నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి 10% కాదు 20% మద్యం షాపులు కేటాయించండి. అంటే 10% కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్ళి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం. ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు, వారి అనుయాయులు. వారి వ్యాపారం తగ్గిపోద్ది, మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం. కుప్పల తెప్పలుగా పిలిచి పడ్డాయన్నారు, కానీ కోర్టు ఊరటిచ్చిందని చెప్పారు. 2 మీరే రాశారు. కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి? తెలుగుదేశం నాయకులు. దీనివల్ల ప్రయోజనం ఎవరికి? ఇప్పుడే చూశాను, ఇక్కడ మాచర్లలో ఒక గౌడ సోదరుడు తన లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల చంపుతామనేటువంటి ఒక మాట చెప్పాడో ఇప్పుడే టీవీలో చూస్తున్నాం. వచ్చి నీ కాడికి రా ఉంటే నీకు చెబుతారా? అర్థమైందిరా? నాకు నా పవర్ ఏదో చూపిస్తారా? నీ పవర్ అయితే నీ కంటే ఉంచుతాను, వారి పవర్ వాళ్ళ కంటే ఉంటారు. రారా నువ్వు మాట్లాడతారా? మాకు మాట్లాడే దొరుకుతుంది నిన్ను మాట్లాడతారా? మాకు ఖచ్చితంగా సంతం 2 రోజులు కనబడితే ఎక్కడ కనబడ్డ సరే ఎక్కడో కనపడుతూ ఉంటా. పందు కానీ జగన్ గారికి రారా? ఎమ్మెల్యే గారికి పాపా ఇక్కడ ఎవరైతే ఒక గౌడ సోదరుడు లైసెన్స్ అప్లికేషన్ వేసుకుంటే తెలుగుదేశం శాసనసభ్యుడి అనుయాయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ విధంగా దుర్భాషలు ఆడి అతన్ని చంపుతానని బెదిరించినటువంటి తీరు చూసినప్పుడు నేను ముందుగానే చెప్పాను, ప్రజాస్వామ్యం ప్రమాద పంచుల్లో ఉంది. ఇవాళ దోపిడీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ పత్రికల్లోనే కొన్ని చొన్న అడపాదడప వార్తలు వస్తున్నాయి. ఇవాళ పై వాళ్ళకి ఇవ్వాలి 10,000 ఇవ్వండి. ఇది ఎక్కడ? మద్యం షాపుల్లో వసూలు చేసినట్టు విధానం. పై వాళ్ళకి ఇవ్వాలి 10,000 ఇవ్వండి. దీనికి సమాధానం ఏమిటి? మద్యం వ్యాపారంలో మీరు మీ అనుయాయులు మొదటి నుంచి కూడా షాపులకు లైసెన్సులు వేసే క్రమం నుంచి
షాపులు ఎక్కడైనా వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ శాసనసభ్యుడి దగ్గర అనుమతి పొందాలి, శాసనసభ్యుడికి వాటాలు ఇవ్వాలి, వాటాలు కాకుండా ఇప్పుడు మామూళ్ళు ఇవ్వాలి. ఆ పైవారు ఎవరు నాయనా? ఆ పైవారికి ఇప్పటికే 2 కోట్లు వసూలు చేశారంటున్నారు, కానీ ఇంకో 2 సున్నాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఊరు మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. పత్రిక తిరగవేస్తే అత్యాచారం లేని రోజు లేదు, అత్యాచారం లేని రోజు లేదు. అత్యాచారం ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. మీరు రోజు ప్రచారం చేసేవారు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. మీరు వచ్చిన సంవత్సర కాలంలో 1,25,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అంటే మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా, మీరు చెప్పినవన్నీ శ్రీరంగ నీతిలే కదా. ఆదాయం పెంచుతానన్నారు, సంపదను సృష్టిస్తానన్నారు, సంపదను సృష్టించలేదు. సంపన్న వర్గాల చేత బలహీన వర్గాల్ని బాధిస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ 1992లో జరిగితే 33% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ 33% రిజర్వేషన్ని నాడు 2014కు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 14-19 మధ్యలో మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ఒప్పందం ఏమిటి? సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించకూడదు అనుకున్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో ఎన్నికలు జరిపించినటువంటి తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించకుండా ఉన్న కారణం చేత ఆనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పుడు మీ అనుయాయుడైనటువంటి సుధాకర్ రెడ్డి, అంటే చరిత్ర మర్చిపోతారు, చెప్పిందే చెప్తే చెప్పిందే వింటారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి మీరు ఆ 24%కి తగ్గించినటువంటి దాన్ని ఇవాళ బీసీలకు అన్యాయం చేసింది ఎవరునైనా? చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా? 34% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టుకి పంపించి సుధాకర్ రెడ్డి చేత పిల్లు వేయించింది ఎవరినైనా? మీరు కాదా? ఆలోచించండి. ఇవాళ బీసీలకు ఊరట, కల్లుగీత కులాలకు హైకోర్టు ఊరట అనేటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అదే పత్రికలో. ఈ పత్రికలో వారు చెప్పింది ఎవరైతే నిన్నటి వరకు ఈ మద్యం దుకాణాలు కైవసం చేసుకున్నారో ఆ ఆక్షన్స్లో పాల్గొన్నటువంటి వారు సిండికేట్లుగా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.